హలో హారర్ నేస్తాలు, వెల్కమ్ టు గోస్ట్ టేల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు మన వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం వినబోయే కథ సౌత్ కొరియాలో మొదలై తరువాత ప్రపంచం మొత్తం ట్రెండ్ అయిన ద ఎలివేటర్ గేమ్. ఈ గేమ్ని మనం రాత్రి ఒంటరిగా ఒక ఓల్డ్ బిల్డింగ్లోని లిఫ్ట్లో ఆడితే మన ప్రపంచానికి కాదు, ఇంకో ప్రపంచానికి తీసుకువెళ్తుందని అంటారు. కానీ అక్కడి నుంచి తిరిగి రావడం మనకు సాధ్యమేనా? మనం ముందుగా ఈ గేమ్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ గేమ్ ఆడాలంటే మీరు ఖచ్చితంగా 10 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ని చూస్ చేసుకోవాలి. లిఫ్ట్లో మీరు తప్ప ఇంకా ఎవ్వరూ ఉండకూడదు. ఒక స్పెషల్ ఆర్డర్లో బటన్స్ నొక్కాలి. ఎగ్జాంపుల్కి 4, 2, 6, 2, 10, చివరిగా 5. మీరు ఈ గేమ్ నుంచి మధ్యలో ఎగ్జిట్ అవ్వాలి అంటే ఈ 10వ ఫ్లోరే మీకు ఆఖరి అవకాశం. మీరు 5వ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఈ గేమ్ని కంటిన్యూ చేయాల్సిందే. 5వ ఫ్లోర్ రాగానే ఒక విచిత్రమైన మహిళ ఆ లిఫ్ట్లోకి మీతో పాటే వస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె వైపు చూడకూడదు, మాట్లాడకూడదు, లేదా ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే ఆమె మనిషి కాదు అని ఈ ఆట చెప్తుంది. ఆమె లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత 10వ ఫ్లోర్ నొక్కాలి. అప్పుడు ఆ లిఫ్ట్ మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకువెళ్తుంది అని చెప్తారు. అయితే ఎవరైనా అన్ని రూల్స్ ఫాలో అయ్యాక కూడా తిరిగి మన ప్రపంచానికి రాకపోతే? సరిగ్గా అలాంటి సంఘటనే సౌత్ కొరియాలోని సియోల్ సిటీలో ఉన్న 22 సంవత్సరాల మింజీకి ఎదురైంది. మింజీ ఆన్లైన్లో ఒక ఆర్టికల్ ద్వారా ఈ ఎలివేటర్ గేమ్ గురించి తెలుసుకుంది. మొదట ఆమె ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసింది. కానీ మరోపక్క ఆమెకు ఒకసారి ఈ గేమ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని క్యూరియాసిటీ మొదలైంది. ఆ రాత్రి మింజీకి నిద్ర పట్టలేదు. అప్పుడు ఆమె మెదడులో మెదిలిన ఆలోచన ఎలివేటర్ గేమ్. ఆమె తన వీధి చివరిలో ఉన్న ఒక పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళింది. ఆ బిల్డింగ్ చాలా పాతగా ఉండటం వల్ల అక్కడ ఎవరూ ఉండటానికి ఇష్టపడలేదని రెనోవేషన్ వర్క్స్ మొదలుపెట్టారు. అందుకే అక్కడ తను తప్ప ఇంకా ఏ మనిషి ఉండరు అని మింజీకి బాగా తెలుసు. అందుకే ఆమె ఆ బిల్డింగ్ని ఈ గేమ్ గురించి ఎంచుకుంది. అప్పుడు సమయం రాత్రి 12:30. లిఫ్ట్ నెమ్మదిగా తెరుచుకుంది. మింజీ లిఫ్ట్ లోపలికి అడుగు పెట్టింది. 4, 2, 6, 2, 10, చివరగా 5. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. కారిడార్ అంతా చీకటిగా ఉంది. ఒక మహిళ ఆ చీకట్లో నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. తల వంచుకొని ఉంది. జుట్టు మొత్తం ఆమె మొహాన్ని కప్పేసింది. ఆమె నెమ్మదిగా లిఫ్ట్లోకి అడుగుపెట్టింది. మింజీకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె తనలో తానే మాట్లాడకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు అని మళ్ళీ మళ్ళీ అనుకుంటుంది. వణుకుతున్న చేత్తోనే 10వ బటన్ నొక్కింది. లిఫ్ట్ మెల్లగా పైకి వెళ్తుంది. 10, 11, 12, 13వ ఫ్లోర్. ఈ బిల్డింగ్కి 10 ఫ్లోర్సే కదా ఉంది అని మింజీ తనలో తానే భయంతో అనుకుంటుంది. 13వ అంతస్తులో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. బయట నిశ్శబ్దం. నగరం అంతా ఖాళీగా ఉంది. ఒక్క మనిషి కూడా లేడు. ఆకాశం మొత్తం ఎర్రగా ఉంది. మింజీ మెల్లగా బయటికి అడుగుపెట్టింది. బయట ఒకటే ఏదో కుళ్ళిపోతున్న వాసన.
మించి బయట రోడ్లో నడుస్తూ అక్కడ పరిసరాల్ని గమనిస్తుంది, కానీ ఆమెకు తెలియకుండానే ఒకరు ఆమెని గమనిస్తున్నారు. అలా మించి నడుస్తుండగా ఆమె ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఇదేంటి, ఇక్కడ సిగ్నల్ కూడా ఉంటుందా అని తన మొబైల్ స్క్రీన్ని చూసింది. మొబైల్లో ఎర్రని అక్షరాలతో ఒక వింత నోటిఫికేషన్, యూ షుడెంట్ హ్యావ్ కమ్ హియర్ అని. ఆ మెసేజ్ చూడగానే మింజికి ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదనిపించింది. భయంతో అక్కడి నుంచి పరుగు తీసి మళ్ళీ అదే పాత బిల్డింగ్ లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ బటన్ క్లిక్ చేసింది. ఆమె పక్క నుంచి ఒక విచిత్రమైన గొంతు, నువ్వు నన్ను చూసావా? తరువాతి రోజు మింజిని వెతుక్కుంటూ పోలీసులు ఆ బిల్డింగ్ని చేరుకున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. వాళ్ళకి ఆ ఫుటేజ్లో మించి ఆ లిఫ్ట్ లోపలికి ఎంటర్ అవ్వడం కనిపిస్తుంది, కానీ తను బయటికి వచ్చినట్టు మాత్రం ఎక్కడా లేదు. ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో 10th ఫ్లోర్ అని టైప్ చేయండి. వచ్చే శుక్రవారం సాయంత్రం మరో గోస్టెల్తో మీ ముందుకు వస్తాను. ఇంక నుంచి మనం వారానికి 2 ఫుల్ ఎపిసోడ్లని మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. తప్పకుండా చూడండి. అంటిల్ దెన్, జాగ్రత్త.